నిలిచిచున్నది గనుక మనం నిర్మూలము కాకుండా అనుదినము కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించుచున్నాము. అంటే దేవునికి అనుదినమును కూడా నూతనముగా మన హృదయం దేవునికి ఎప్పుడును కూడా అర్పించుకుంటూనే ఉండాలి. మన హృదయం ఎప్పుడును కూడా నూతనంగా దేవుని ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఆశ్రయ దుర్గమును కోటయు కొండయు కూడా అయ్యున్నవాడు గనుక నమ్మిన వారిని ఈనాడును కూడా విడువలేదు, ఎడబాయలేదు. దేవుడు ఎప్పుడును కూడా విడిచిపెట్టలేదు. ఎప్పుడును కూడా మనుషులను కాదు, ఎంత అపరాధములు చేసినా, ఎంత శోధనలు చేసినా, ఎంత పాపము చేసినా కూడా దేవుడు ఎప్పుడును కూడా విడిచిపెట్టలేదు. ఎందువలన ఆయన కృపగలిగిన వాడు కాబట్టి, నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఎప్పుడును కూడా నూతనముగా ఆయన వాత్సల్యత మనకి పుట్టించుచున్నాడు. మనము వాటిని గ్రహించేవారుగానే ఉండాలి. 24వ వచనం చూద్దామండి. యెహోవా నా భాగ్యమని నేను అనుకునిచున్నాను, ఆయనందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నా భాగ్యమని నేను అనుకునిచున్నాను అన్నాడు. యెహోవా భాగ్యము మనకి ఉన్నది. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని అన్నాడు. యెహోవా భాగ్యం మన పైన ఉంటే మనకి ప్రతిదీని కూడా సాధ్యమని చెప్పుకున్నాం కదా. ఆయన ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయ చూపుచున్నాడు. ఏంటది? ఆయన ఎందు నమ్మిక ఉంచుచున్నాము కాబట్టి ఆయన ఆశ్రయించే వారికి యెహోవా దయాళుడై ఉన్నాడు, కృప కలిగిన వాడు ఉన్నాడు, దయాళత్వమును కలిగి ఉన్నాడు. మనం ఏమి కలిగి ఉంటున్నాం? తన వెదుకు వారి ఎడల ఆయన దయ చూపుచున్నాడు. యెహోవాను వెతికితే మనకి ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది, కరుణ కలుగుతుంది, ఆశ్రయం కలుగుతుంది, ప్రతిదీని కూడా సాధ్యమవుతుంది. ఎప్పుడు యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, యెహోవా యందు మనము నిలిచి ఉన్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు గనుక